మధ్యలో దేనికో కుమ్మక్కయ్యి మరి అది డబ్బుకు కుమ్మక్కయ్యాడా లేకుంటే దేనికైనా ప్రలోభపడ్డా ఈ యొక్క విషయాన్ని తను ఎన్నికల బరిలో నుంచి వెనుదిరగడానికి గల కారణాన్ని గిరిజనులకు ఖచ్చితంగా తెలియపరచాలి. అట్లాగే జిల్లాలోని రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన నాయకులకు అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కేసీ పెంచలయ్య ఇతని యొక్క గత చరిత్రను పరిశీలిస్తే మొత్తం అవినీతి మయమై ఉన్నది. ప్రతి చోట దందాలు చేసుకోవడం, మహిళా ఉద్యోగస్తుల్ని బ్లాక్మెయిల్ చేయడం, దాన్ని తత్ఫలితంగా ఎస్పీ గారు, కలెక్టర్ గారు దీని మీద యాక్షన్ తీసుకొని కేసీ పెంచలయ్య గారిని డివిఎంసీ మెంబర్గా డిస్మిస్ చేయడం జరిగింది. దీనిని గిరిజనులందరూ కూడా గమనించాలి. కాబట్టి ఇటువంటి అవినీతి పరుడైనటువంటి కేసీ పెంచలయ్యని గిరిజన కాలనీలలో కానీ గిరిజనుల ప్రాంతాలలో కానీ తిరగనీయకుండా చేయవలసిందిగా యావత్ గిరిజనులకు గిరిజన నాయకులకు ఇందు మూలంగా విన్నవించుకుంటా ఉన్నాం. ఈ యొక్క 420 నాయకుడిని ఎక్కడ కూడా తిరగనీయకుండా ఉంచాలి. ఇటువంటి నాయకుడు కానీ ఎదిగితే ఖచ్చితంగా గిరిజన జాతికి నష్టం వాటిల్లుతుంది. గిరిజన జాతి మొత్తాన్ని అమ్మడం జరుగుతూ ఉంది. కాబట్టి గిరిజనులారా, గిరిజన నాయకులారా, అట్లాగే ఇతరత్ర రాజకీయ నాయకులు కూడా మీరు కూడా పరిశీలించి ఇటువంటి 420 నాయకులను దగ్గర రానియకుండా చూసుకోండి. లేదంటే మీకు కూడా నష్టం వాటిల్లేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తూ ఉన్నాం. కేసీ పెంచలయ్య, ఇప్పటికైనా సరే నువ్వు చేసేటటువంటి దందాలు కానీ నువ్వు చేసేటటువంటి అవినీతి పరమైనటువంటి క్రియలను కానీ నువ్వు కానీ విరమించుకోకపోతే నిన్ను జాతి నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాం కూడా. కాబట్టి నువ్వు నీ యొక్క స్వప్రయోజనం పక్కన పెట్టి నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించవలసిందిగా ఇందు మూలంగా హెచ్చరిస్తూ ఉన్నాం. జిల్లా యానాసమక్క అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీటింగ్ ఎందుకు పెట్టామంటే, మా కులస్తుడైన అతని మీద మేము ఏదో చెడుగా ఉద్దేశించి మేము అతని మీద ఏదో పెట్టాలి చెయ్యాలి అనేది కాదు. కానీ ఒకప్పుడు తుపాకుల మునిమ్మ ఎమ్మెల్యే పోటీ చేసింది. ఆ ఓట్లు రాకపోయినా నిలబడి పోరాడింది. అట్లాగే నువ్వు కూడా ఈరోజు కోవూరు మీద ఎమ్మెల్యే పోటీ చేసావు. మరి నువ్వు అదే ప్రకారంగా నిలబడి ఉంటే మేము కూడా నీకు సపోర్ట్గా గ్రామాల్లో జనాలందరం తీసుకొచ్చి మనవాడు ఒకడు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు అన్న దానిలో మేము నీకు సపోర్ట్ ఇవ్వబోయాం. కానీ నువ్వేం చేసావు? నేలపాలు చేసావు. నేలపాలు చేసిన వాళ్ళు ఇప్పుడు యానాదులకి అవమానమే. కానీ ఏంటంటే ఇంకో రాబోయే రోజుల్లో ఎవరన్నా ఎమ్మెల్యే పోటీ చేయాలని కూడా ఇంతే జరగద్దు కదా అన్న ఆలోచన ఉంటుంది ఎవరికైనా. యానాదుల్లో ఎమ్మెల్యే పోటీ ఇప్పటికే ఉంది. యానాదులు వాళ్ళ మొఖాలు వాళ్ళు ఏం చేస్తారు, మనం చేసిందే వాళ్ళు వినాలి అని. ఇప్పుడు నువ్వు చేసిన దానివల్ల అసలు ఉండదు కూడా పోయింది పరువు. అదేదో నువ్వు ఖచ్చితంగా నిలబడి నువ్వు ఈరోజు ఎమ్మెల్యేగా నిలబడి ఉన్నట్టుకే మేమందరం నీకు సహకరించేవాళ్ళం. ఆ రోజు నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు నామినేషన్ చేసేటప్పుడు కూడా మమ్మల్ని అందరం పిలవలను నువ్వు. మరి మేమంతా కూడా మీకు సంఘ నాయకులమే కదా, మేము ప్రజాసేవలు చేస్తున్నాం కదా, నీ కాడికి ఎక్కువ చేస్తున్నాం మేము ప్రజాసేవలు. ఇంకా మరి అలాంటప్పుడు మమ్మల్ని కూడా నువ్వు పిలవాల్సింది. మమ్మల్ని పిలవనప్పుడు మాకు ఎంత బాధ ఉంటుంది. ఒక్క చేయితోటి నువ్వు పోరాడగలిగి ఉండవా? పోరాళ్ళు. మరి మేము కూడా కలిసి ఉంటే ఈ రోజున నిన్ను ఎంతో దూరం తీసుకెళ్ళేవాళ్ళం. కానీ నువ్వు అది అవకాశం మాకు ఇవ్వలేదు. మమ్మల్ని అసలు అడగలా. నువ్వు ఇట్లాంటి సంగతి, ఇది ఇట్లా చేస్తున్నావు, ఇది ఇట్లా ఉంది, నేను ఇట్లా పోటీ చేస్తున్నానని కూడా చెప్పలేకపోయావు నువ్వు మాకు. అది ఎందుకని? నీ స్వార్థం కోసం, నీ ఒక్కడు స్వార్థం కోసం చూసుకున్నావు. కానీ 10 మంది కోసం ఉపయోగపడలా. నువ్వు దేనికి చేసావు? అది నీ మనసుకే తెలియాలి. డబ్బు కోసం చేసావా? ప్రజల కోసం చేసావా? లేకపోతే పోటీలో నిలబడలేను అన్న ఆలోచనతో చేసావా? ఏం చేసావు? అది ఆలోచించుకొని చేయాల్సిన మాట నువ్వు, కానీ చేయలేకపోయావు. ఈరోజు యానాదులందరికి కూడా సిగ్గుచేటు అయిపోయింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పదవి యానాదులు నిలబడ్డారంటే అది ఖచ్చితంగా తినకపోయినా సావనూకినా కూడా నిలబడాలి పోటీలు. నువ్వెందుకు డాప్ అయిపోయావు? అసలు ఎందుకు చేయటము? నువ్వు ఎందుకు డాప్ అవటం? ఈసారి ఎప్పుడన్నా ఇంకొక యానాదుడు వచ్చి నేను ఎమ్మెల్యే పోటీ చేస్తానంటే ఇస్తారా? ఒక ఆయన చేసాడు, అయిపోయింది, వీళ్ళకి కూడా ఇంతేనని చెడ్డ పేరు వచ్చేసింది. అట్లా దొంగ అన్నాక అందరూ దొంగలైపోతాం. మనల్ని నమ్మేది ఎవరికనా? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు అసలు ఎందుకు డాప్ అయిపోయావు అది మన ప్రజలకి, మన సంఘ నాయకులకి అందరికీ చెప్పటం మంచి పద్ధతి అని నేను ఆలోచిస్తున్నా. అంబేద్కర్
బిఆర్ అంబేద్కర్. సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజన సంఘాల ఐక్యత. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. జోహార్ వెన్నెలకంటి రాఘవయ్య గారు. జోహార్ వెన్నెలకంటి రాఘవయ్య.